ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇరాన్ అగ్రనేతలందరూ ఒకే చోట ఉన్నారని, తాము కోరుకుంటే ఒకే దెబ్బతో వారిని అంతం చేయగలమని ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. అయితే అలా చేస్తే చర్చలు జరిపేందుకు ఎవరూ మిగలరని, చర్చలు కొనసాగాలనే ఉద్దేశంతోనే అలాంటి చర్య తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. తాము మంచోళం కాబట్టే ఇరాన్కు వీక్ ఆఫ్ ఇచ్చామని అన్నారు. ఖమేనీ అంత్యక్రియల్లో వేలాది మంది ప్రజలు కన్నీటి పర్యంతమవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు ట్రంప్. ప్రజలు ఖమేనీని ద్వేషిస్తారని తాను భావించానని, కనిపిస్తున్నవి నిజమైన కన్నీళ్లు కాకపోవచ్చునని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా అధ్యక్షుడికి నాగరికత, చరిత్ర, గౌరవం అంటే ఏంటో తెలియదంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇక ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభానికి ముందే ఇరాన్ సైన్యం కూడా అమెరికా, ఇజ్రాయెల్కు హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్పై ఎలాంటి దాడికి పాల్పడినా తీవ్ర ప్రతీకారం తప్పదని స్పష్టం చేసింది. జూలై 3న టెహరాన్లో ప్రారంభమైన ఖమేనీ అంత్యక్రియలు జూలై 9 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఖోమ్, మహషద్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా దేశ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకున్నా వెంటనే గట్టి ప్రతిస్పందన ఇస్తామని కూడా హెచ్చరించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలు, ఇరాన్ ఎదురుదాడి హెచ్చరికలతో మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.